జనసేన పార్టీ కార్యాలయం ఒకప్పుడు మీరు కూడా అనేక సందర్భాల్లో ఆ కార్యాలయానికి వెళ్ళి ఉంటారు. మా అన్న పవన్ కళ్యాణ్ గారిని కొన్ని వేల సార్లు మీరు చెప్పుకుంటారు, పలుకుంటారు. ఈరోజు ఆ కార్యాలయం లోపల వెళ్ళి 20 నిమిషాల పాటు ఉండి అక్కడంతా తిరిగి చూసి ఒక వ్యక్తి నారద నీలాద్రి అనేటువంటి వ్యక్తి ఇనప రాడ్డులతోటి పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్లో 2 వాహనాలు ధ్వంసం చేశాడు. ఈ అంశాన్ని ఎలా చూడాలి రజనీ గారు? అంటే భద్రతా వైఫల్యం కింద చూడాలా లేకపోతే ఏంటిది? సార్, అంత భద్రతా వైఫల్యం ఏమి పార్టీ ఆఫీసు గేట్ల దగ్గర ఉండదండి. ఒక పెద్ద సెంట్రల్ జైల్ లాగా ఎంట్రన్స్ లో ఒక చిన్న గేట్ ఉంటది. బౌన్సర్స్ అక్కడ ఉంటారు. ఏ ఐటమ్స్ తీసుకెళ్లాలన్నా ఐటమ్స్ అక్కడ పెట్టేసో లేకపోతే లోపల నుంచి ఫోన్ చేసి వాళ్ళు పూలదండలు, స్వీట్ బాక్స్ అంటే అంతవరకే పర్మిషన్ ఇచ్చి, కనీసం వాళ్ళు ఎక్కడెక్కడ ఊర్ల నుంచి వస్తుంటారు కొంతమంది, ఆ బ్యాగులు కూడా లోపలికి నాట్ అలౌడ్ అండి. ఇందాక సార్ చెప్పినట్టు కన్స్ట్రక్షన్ లేకపోతే సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి, చిన్న ఎంట్రన్స్ గేట్ అండి. పొరపాటున గోడ దూకడానికి కూడా అవతల ఆయనకి పెద్ద ఇనప కంచెలు ఉంటే మాకు కూడా ఒక పెద్ద ఇనప కంచెలు గోడే ఉంటదండి. అసలు పిచ్చి మాటలు, ఈ గోడ దూకే మాటలు. అవతల పార్టీ కార్యాలయానికి పెద్ద పెద్ద బండరాళ్ళు వేసినప్పుడు సరదాగా పోతా ఒక రాయి కూడా వేయడండి. ఎందుకంటే ఇక్కడ ఒక రాయి వేస్తే 100 రాళ్ళు వస్తాయి, అది వేరే విషయం. అదే గత ప్రభుత్వంలోనే దాడి జరిగినప్పుడు ఇప్పుడు దాడి జరగడం అనేది పిచ్చి మాట. దీని గురించి మాట్లాడుకోవడం కూడా టైం వేస్ట్ అండి. ఎందుకంటే అతనేమో ఒక నక్సలైట్, తీవ్రవాది, మావోయిస్ట్ లాగా కూడా లేడు. ఒక అతను ఏదైనా సైకియాట్రిస్ట్ ప్రాబ్లం ఉందో, లేకపోతే అన్న మీద అభిమానం తెలిపాడో, లేకపోతే వెళ్ళినోడు వెళ్తాడు కానీ ఐరన్ రాడ్లు ఎలా తీసుకెళ్తాడు? అసలు అదంతా జరిగే పనే కాదండి. అసలు ఏమండి, ఆ వాహనాలు చేతులతో పగలగొట్టాడు కదా మేడం. లోపలికి వెళ్ళాక ఏదైనా రాడ్డు తీసుకుని పోతాడు కానీ ఇక్కడి నుంచి లోపల నుంచి రాడ్డు, బయట నుంచి రాడ్డు తీసుకుని పోతే వాళ్ళు సోద్యం చూడరండి. ఒక్కొక్కడు ఎంత ఉంటాడో తెలుసా బ్రహ్మనాయుడు గారు? ఒక్కొక్కడు దగ్గర 6 అడుగులు పొడుగు, మంచి పర్సనాలిటీతో ఉంటారు. అసలు కనీసం మీకు తెలుసా, ఊళ్ళో ఒక 20-30 లక్షలు పెట్టి భోజనాలు పెట్టి అంతా ఊళ్ళో 5-6 కోట్లు పోగొట్టుకున్నాడు. ఒక 2 తీసుకుని లోపలికి వెళ్తానంటే కూడా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకపోతే కచ్చి పుట్టి ప్రభుత్వాల్లోంచి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. సో పార్టీ ఆఫీసు ఎంత స్ట్రిక్ట్ గా ఉంటదంటే 10 ఏళ్ల నుంచి కూడా ఇదే స్ట్రిక్ట్ గా ఉంటదండి. ఇక రేపు ఏదైనా కన్స్ట్రక్షన్ అయ్యాక నల్లం సీన్ గారు చెప్పినట్టు ఆ ఫెసిలిటీస్ ఏమైనా ఉంటాయేమో కానీ గత 10 ఏళ్ల నుంచి కూడా ఇదే బౌండరీస్, ఇదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఎవరైనా ఊరు సర్పంచ్ వస్తే ఒకడే, అతనితో పాటు ఒకడే. ఏదైనా కార్యాలయం నుంచి కబుర్ వస్తుందండి, మెసేజ్, ఆ మెసేజ్ ఫోన్ లో చూపించాలి. ఆ మెసేజ్ చూపించినోడికే లోపలేడు. అది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అది ఏ పార్టీకైనా ఉంటది. కానీ అధినాయకుడిని చూడకపోయినా పర్లా, లోపలికి పోయి చూద్దామన్న వాళ్ళకు కూడా అవకాశం ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ బిగిన్ చేసి ఒక 2 ఏళ్ళేమో, ఒక 3 ఏళ్ళేమో, అంతకు ముందు కానీ ఆ ముందు కానీ, అంటే మేము వచ్చింది ఈ మధ్యలోండి, అంతకు ముందు కానీ ఎవరు కూడా లోపలికి తొంగి చూసే అవకాశాలు కూడా ఉండవండి. సో దాని గురించి మన సమయం వృధా చేసుకోకూడదు. అందులో దానికి సంబంధించి విలువైన సమాచారాన్ని రేపు ఎవరు పంపించారని వాళ్ళు ఏదో సేకరిస్తారు కాబట్టి దాని గురించి చెప్తారండి. సో అంత ఇంపార్టెంట్ కాదని నేను భావిస్తున్నాను. అంత రాష్ట్ర సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి.